కీర్తనలతో మిమ్మల్ని స్తుతించి హృదయములో గానము చేస్తూ మహిమపరిచున్నాం. తండ్రి, సమయమందు వాక్యమునటకు సిద్ధపడుతూ ఉంటుండగా మా హృదయాలకు, తండ్రి జీవితాలకు అవసరమైన మాటలు మాకు అందించండి. నిలబడి ఉన్న మీ దాసులైన నన్ను సమయోచిత జ్ఞానముతో నింపి సందేశము గ్రంథ పరిధిలో బోధించే జ్ఞానాన్ని అనుగ్రహించమని, బలహీనులు ఎవరన్నట్లయితే అటు వారికి ఆరోగ్యం దయచేయమని అడుగుతూ క్రీస్తు వారి పుణ్యనామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. కూర్చోండి. దేవునికి స్తోత్రాలండి. నేటి ఆరాధికులైనటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు తెలియచేస్తూ, ప్రియమైన దేవుని వారలారా, తండ్రి అయినటువంటి దేవుణ్ణి ఆరాధించటానికి మనందరము చేరి ఉన్నాం. సంఘముగా ఎక్కడైతే మనము సమాజముగా కూడుకుంటూ ఉన్నామో అదే సంఘము. మొదటి శతాబ్దపు క్రైస్తవ్యంలో ఆరాధించుకున్నటకు కట్టడాలు లేనప్పటికీ దేవునిని ఆత్మతోనూ సత్యముతోనూ కూడా ఆరాధించి సమాజముగా చేరి ఆరాధించుకున్నారు. కానీ నేటి క్రైస్తవ్యంలో దేవుడు మనకి చక్కటి నిర్మాణాలు ఇచ్చి దేవుణ్ణి చేయటానికి వస్తువులు అనేటువంటివి కల్పించుకుంటూ ఉన్నాము. మంచిది, ఇది దేవుని యొక్క మహాకృప. సంఘములో కొన్ని ఉండకూడనటువంటివి చోటు చేసుకుంటున్నాయి. అది మొదటి శతాబ్దం నుంచి కూడా ఉన్నాయి. ఈరోజు కొన్ని సంగతులు మనం ఆలోచించేద్దాం. సంఘమందున్న చెడ్డవి, ఇదేనా పాఠం? సంఘమందున్న చెడ్డవి ఏమిటి అనేటువంటి పాఠాన్ని మనం ఆలోచించేద్దాం. ద ఈవిల్ ఇన్ ద క్రైస్ట్, ద ఈవిల్స్ ఇన్ ద క్రైస్ట్. సంఘమందు ఉన్నటువంటి చెడ్డవి. జకరియా గ్రంథము 13వ అధ్యాయము, జకరియా గ్రంథము 13వ అధ్యాయము 6వ వచనంలో, నీ చేతులకు గాయము లేమని వారు అడుగగా, అతను మాట్లాడుతూ ఏమంటున్నాడు అంటే, అది సంగతి, నీ చేతికి గాయాలు ఉన్నాయి ఏమిటి అని అడిగారట. అప్పుడు ఆయన అంటున్నాడట, ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంటనుండగా. అది సంగతి. ఇది క్రీస్తు ప్రభు వారిని గురించినటువంటి ప్రవచనం. ఈ ప్రవచనములో ఉన్న వ్యక్తి ఎవరో మనకు అర్థమైంది. ఆయన క్రీస్తు ప్రభు వారు. ఆయన చేతికి ఏమున్నాయి అన్నాడు? గాయాలు ఉన్నాయి. ఆ గాయాలు ఎవరు చేశారని చెప్పబడుతుంది అంటే ప్రేమించిన వారే. ప్రేమించిన వారి ఇంత, అది ఆ మాట, అదే ప్రాముఖ్యం కదా మనకి ఈరోజు పాఠంలో. ఇప్పుడు ఆ ఇల్లేది? సంఘమే. అంటే ఆ సంఘములో ఉన్నటువంటి వారు ఆయన్ని ప్రేమించిన వారు. ఆ ఇంట్లో ఉన్నవాళ్ళు ఆయనకు స్వజనం. వారే ఆయనకి ఏం చేశారట? గాయాల్ని చేశారన్నమాట. ఏమండి, వాళ్ళ ప్రేమించిన వారి స్నేహితులైనా అవ్వచ్చు, అయిన వాళ్ళైనా అవ్వచ్చు మాట అండి. అంటే ఈయన్ని యేసుక్రీస్తు ప్రభు వారు తన శరీరం అనేటువంటి సంఘములో ఆయన వచ్చినప్పుడు ఆయన్ని మహిమపరచటానికి బదులుగా, ఘనపరచటానికి బదులుగా ఆయన్ని ఏం చేశారట? గాయపరిచారు. ఇశ్రాయేల్ ప్రజలు దేవుణ్ణి బాధ పెట్టారు. యోధా ప్రజలు ఏం చేశారు? ఆయన సిలువేశారు. ఈవేళ పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన లేఖనాల్ని అగౌరవపరుస్తూ ఉన్నారు అంటే ఆయనను కూడా బాధపడుతున్నట్లే సంఘం. అందువల్ల ఈరోజు మనం ఈ సంగతి ఆలోచన చేయబోతూ ఉన్నమాట అండి. అంటే సంఘం ఉన్నటువంటి చెడ్డవాటి ద్వారా దేవుడు ఏం పడతాడో? గాయపరచబడతాడు. నేను ఎప్పుడు ఆయన రాయితో కొట్టలేదు,
నేను ఎప్పుడూ కూడా ఆయన మాట అనలేదు, రైట్, అనకపోవచ్చు. నీ నోట ఏ మాట రాకపోవచ్చు, నువ్వు చేత్తో ఏ ఆయుధము పట్టుకుని ఆయన కొట్టకపోవచ్చు. కానీ సంఘములో ఏమైతే చెడ్డవైనటువంటి ఉన్నాయో వాటి ద్వారా దేవుడు ఏం చేయబడతాడని గ్రంథం చెప్తుందంటే గాయపరచబడతాడు. అందులో నుంచి ఈరోజు ఒక 4 లేక 5 సంగతులు ఆలోచన చేద్దాం. రైట్, మొట్టమొదటి సంగతి ఏంటన్నట్లయితే ప్రియమైన దేవుని వారలారా, సంఘములో దీన్ని ఏమని రాసుకుంటారంటే, రాసుకునేటువంటి వాళ్ళు లోతు లేని సమర్పణ, బ్రాకెట్లో నామకార్థ క్రైస్తవ్యం. సమర్పించుకుంటారు దేవుడికి, సంవత్సరాలు గడుస్తాయి కానీ అనుభవం తక్కువ. దీన్ని నామకార్థ క్రైస్తవం అని చెప్పబడతా ఉందన్నమాట. యెషయా గ్రంథము 48వ అధ్యాయము 48వ అధ్యాయము 1-2 రాసుకోండి. యాకోబు వంశస్థుల ఇశ్రాయేలు పేరు కలిగిన వారలారా, యోధా జలములలో నుండి బయలుదేరి వచ్చిన వారే యెహోవా నామముతోడని ప్రమాణము చేయుచు. వీళ్ళు ప్రమాణం చేసినప్పుడు ఎవరి పేరు వాడుకుంటున్నారు? ఇశ్రాయేలు దేవుని నామమును ఏం చేస్తున్నారు? స్మరించుచు నీతి సత్యములను ఏం చేయనోళ్ళనుంది. మరి ఇంకెందుకు ఆ మాత్రం దానికి దేవుని నామాన్ని వాడుకుంటాం? పైకి మట్టుకు అందరికీ కనపడేటువంటి ఎంబ్లమ్ ఏంటి, లేబుల్ ఏంటి? మేము దేవుని పిల్లలం. కానీ వీళ్ళకి ఏమి లేదు, లోతైన సమర్పణ లేదు, క్రైస్తవ్యం లేదు. ఆయన పేరే వాడుకుంటున్నారు, ఆయన సంఘమనే చెప్పుకుంటున్నారు, మేము ప్రభు పిల్లలమని చెప్పుకుంటూ ఉన్నారు. నీతి సత్యములు అనుసరింపని వారులారా, ఈ మాట వారు మేము పరిశుద్ధ పట్టణస్థులమని పేరు పెట్టుకొని ఇశ్రాయేలు దేవుణ్ణి ఏం చేస్తున్నారట? ఆశ్రయించుదురు. సైన్యములకు అధిపతి యెహోవా అని ఆయనకు పేరు. ఏమండి, దేవుని యొక్క పరిశుద్ధ పట్టణస్థులమనే అతిశయిస్తున్నారు. మా సంఘం గొప్పది, ఏమండి మా వాక్యం గొప్పది, మేము గొప్పోళ్ళు అంటున్నారు. కానీ అక్కడ చదివిన లేఖన భాగంలో నీతి సత్యములను ఏం చేయనోళ్ళని ఉంది. దీనికి మనం ఏం పేరు పెట్టామంటే నామకార్థమైనటువంటి క్రైస్తవ్యం అన్నమాట, లోతు లేని సమర్పణ. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయంలో, మత్తయి రాసిన సువార్త 3వ అధ్యాయము 7 నుంచి మనం చూస్తున్నట్టు అందుకు అతడు పరిసయ్యుల్లోను సదుకాయుల్లోను అనేకులు వస్తున్నారు, మంచిదే, బాప్తిసం పొందవచ్చుట చూచి సర్ప సంతానమా రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు. అదిగోండి, ఇది యోహాను గారు పరిసయ్యులతో సద్దూకయ్యులతో గద్దిస్తూ ఉన్నాడన్నమాట అండి. మీకు పూర్తి సమర్పణ లేదు, మీరు ఎటువంటి వాళ్ళు అంటున్నాడో సర్ప సంతానము. బాప్తిసం అయితే పొందుతున్నారు కానీ మీరు మళ్ళీ ఏ సంతానంగా బతుకుతున్నారో? సర్ప సంతానమే. సర్ప సంతానం అంటే ఎవరండి? అపవాది పిల్లలే కదా. వీళ్ళని గద్దిస్తున్నాడు అన్నమాట అండి, వీళ్ళని గద్దిస్తూ ఉన్నాడు. ఇంకా ఈ సంగతిని మనము లోతుగా ఆలోచన చేస్తే ఇర్మియా గ్రంథము 7వ అధ్యాయము 7వ అధ్యాయము మొదటి నుంచి. యెహోవా ఎదురుండి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు, నీవు దేవుని మందిర ద్వారమున నిలవబడి ఈ మాట అచ్చటన ఏం చెయ్యి? ప్రకటించుము. యెహోవాకు నమస్కారం చేయుటకే ఈ ద్వారములలో బడి ప్రవేశించుచు యోధావారులారా యెహోవా మాట వినుడి. సైన్యములకు అధిపతియు ఇశ్రాయేలు యొక్క దేవుడు నాకు యెహోవా ఎలాగూ సెలవిచ్చును, నేను ఈ
ఈ స్థలమున మిమ్మల్ని నివసింపజేయనట్లు మీ మార్గములను మీ క్రియలను ఏం చేయండి, దిద్దుకోండి. ఇక్కడ నుంచి వినండి. ఈ స్థలము యెహోవా ఆలయము. 1. ఈ స్థలము యెహోవా ఆలయము. 2. ఈ స్థలము యెహోవా ఆలయము అని మీరు ఏం చేస్తున్నారంటే చెప్పుకుంటున్నారు 3 సార్లు. ఈ మోసకరమైన మాటల ఆధారము చేసుకుని, అంటే ఇప్పుడు హృదయంలో నుంచి వచ్చిన మాట అది పై మాట, ఇది మా గుడి అండి, ఇది మా ఆలయం అండి అంటున్నారు. కానీ నామకార్థ క్రైస్తవంతోనే ఉన్నారు. ఇది 9 నుంచి 11 వరకు కూడా మీరు రాసుకున్నట్లయితే వాళ్ళు ఏమంటున్నారంటే, ఇదిగో అబద్ధపు మాటలను మీరు నమ్ముకొనుచున్నారు, అవి మీకు నిష్ప్రయోజనములు. కనుక ఇదంతయు కూడా మనం ఆలోచన చేస్తున్నప్పుడు వారి జీవితంలో ఆచార సంబంధమైనటువంటి ఆరాధన అయిపోయింది, కానీ భక్తి లేనటువంటి పరిస్థితి అయిపోయింది. యథార్థముగా ఆరాధన చేయట్లేదు వీళ్ళు, యథార్థముగా ఆరాధన చేయట్లేదు. అందరూ వచ్చేస్తున్నారట. ఏమంటున్నారంటే ఇది ఎవరి ఆలయము? యెహోవా ఆలయం, మేము చర్చికి వెళ్తాం, మేము ఆరాధన చేస్తాం అని చెప్పుకుంటున్నారు. కానీ అవన్నీ అబద్ధపు మాటలే. అంటే హృదయంలో పూర్తి సమర్పణ లేనట్లుగా కనపడుతూ ఉంటుంది. ప్రియమైన దేవుని వారలారా, అంటే హృదయంలో అనుభవం లేనటువంటి వాళ్ళ మాట. అనుభవం ఆలోచిస్తే నిజంగా నేను దేవుని హృదయపూర్వకంగానే ఇలా ఆరాధన చేస్తున్నానా? సహజంగా ఏమనుకుంటారంటే, వచ్చిన వారు అందరూ కూడా ప్రజలు కొందరు ఎక్కువ సంఖ్య వస్తారు. వచ్చినప్పుడు అందరూ ఏమనిపిస్తుంది అంటే, ఈవేళ వీళ్ళందరూ కూడా మంచి గింజలే అనుకుంటాం. కానీ ప్రభు చెప్పారు, అందులో అన్ని కొన్ని ఏముంటాయి, మంచి గింజలు ఉంటాయి, కొన్ని తప్పలు ఉంటాయి, పనికిరాని ఉంటాయి. మత్తయి సువార్త 13వ అధ్యాయము 25 అనుకుంటున్నా, 25ఏనా? మనుషులు ఎదురు చూస్తుండగా అది సంగతి రైట్. గోధుమల మధ్యను గురుగులు విత్తబోయాను. ఇక్కడ గోధుమలు ఉన్నవి, రెండో ఎవరన్నారు? గురుగులు. ఇప్పుడు మనం అందరము కూడా దేవుడు కోరుకునేది ఏంటి తెలుసా? గోధుమలాగా మంచి గింజల్లాగా ఉండాలని. గురుగులు అయితే ఎవరి పని తెలుసది? దుష్టుడు పని. పనికిరాని గింజల్లాగా ఉండకూడదు. పనికిరాని గింజల్లాగా ఉన్నామంటే నామకార్థ క్రైస్తవం అది, లోతు లేని సమర్పణ జీవితం అది. ఏదో సమర్పించుకున్నామంటారంతే, దేవుడి పేరు వాడుకుంటారంతే, నీతి కార్యాలు చేయలేరు. ఏమండి, ఇది యెహోవా ఆలయము, ఇది చర్చి, ఇది సంఘం అని అంటారే కానీ వాళ్ళ పలికే మాటలు ఎక్కడి నుంచి రాలేదు? హృదయంలో నుంచి రాలేదు. మరి ఇటువంటి వాళ్ళు ఉన్నటువంటి సంఘంలో దేవుడు గాయపరచబడతాడా? సంతోషంగా ఉంటాడా? ఆయన ప్రేమించిన వారు ఎంట ఉండగా జరిగినటువంటి ఏంటని చదివారు ప్రారంభంలో కీవర్స్? గాయాలు. అంటే సంఘములో ఒక చెడ్డ పని ఉంటే అది దేవుడికి ఏం చేయబడుతుందట? గాయమవుతుంది అన్నమాట. ఆ చెడ్డవంటే నేనేం చెడ్డ కార్యాలు చేయట్లేదు అని అంటాం అందరం, కానీ అది ఎలాగ జరుగుతుందో మీకు చెప్పాను ఇప్పుడు వరకు. నామకార్థ క్రైస్తవంతో మనం సంఘంలో ఉంటే కనుక ఆయనకి గాయమే అది, ఆయనకి గాయమేనండి. ఎంత బాధపడతాడో తెలుసా ఆయన. మరో సంగతి ఏంటంటే, పైకి కనిపిస్తూ ఉంటారు కానీ మారు మనసు ఉండదు. ఒకటేమో నామకార్థ క్రైస్తవం చెప్పాను, అందులోనే హృదయంలో అనుభవం లేకపోవడం, పైకి కనిపిస్తూ ఉంటారు కానీ మారు మనసు ఉండదు. ఒక సందర్భాన్ని తీసుకొస్తాను మీ దగ్గరికి. ఏంటంటే, యెరికో పట్టణాన్ని స్వాధీనం చేసుకునే సమయంలో ఆకాను అనేటువంటి ఒక ఆయన అక్కడ కొన్ని వస్తువులను ఏం చేసుకున్నాడు? దొంగిలించాడు. దొంగిలించి ఒప్పుకున్నాడా యెహోషువ ముందు? ఒప్పుకోలేదు. తర్వాత మరొక పట్టణం మీద దేవుడు అపజయాన్ని ఇస్తే అప్పుడు అతను కన్నీరు కార్చి అడిగితే, యెహోషువ ఎందుకు నువ్వు దుఃఖపడతావో? నీ సమాజంలో ఏముంది? పాపం ఉంది, అందుకే నీకు అపజయం వచ్చింది. కొన్నిసార్లు మనకి ఎందుకు అపజయాలు వస్తాయి అనుకుంటున్నారు?
వచ్చి దీవెనలు ఎందుకు ఆగిపోతాయి అనుకుంటున్నారు మీరు? ఎవరన్నా ఆపారా? మీరే ఆపుకున్నారా? సడన్గా 3.5 సంవత్సరాలు వర్షం కురవలేదంట. అంటే వచ్చేటువంటి దీవెన ఆగిపోతూ ఉంటుంది. వాటర్ వచ్చి ట్యాప్ కట్టేశారు. వాల్ ఎక్కడో ఉంది, ఆ వాల్ నువ్వు వెళ్ళి కట్టలేవు. వర్షాన్ని కురిపించేది ఎవరండి? ఇంట్లో దీవెనలు పంపేది ఎవరండి? అక్కడ సడన్గా వాల్ కట్టేశాడు అనుకోండి, ఏమైపోతాయి? ఎవరు కట్టేశారు వాళ్ళు? ఎందుకు కట్టేశాడు? నీ ఇంట్లోకి వచ్చేటువంటి వాటర్ కట్ అయిపోయిందంటే, ఆగిపోయిందంటే నువ్వే కారకురాలు, నువ్వే కారకుడు. ఆ ఇంట్లో జరగకూడదు ఏదో నువ్వు చేసావు. నీ జీవితంలో దేవునికి ఇష్టం కానిది ఏదో అక్కడ ఉంది అని నేను ఎలా చెప్పగలుగుతున్నాను అనుకుంటున్నారేమో. ఒకవేళ నా కంటికి కనపడకపోవచ్చు, యెహోవా దేవుడికి కనపడదా? ఈ పదం ఇంకోటి వాడుతున్నాను ఇప్పుడు. ఇశ్రాయేలు దేవుడికి కనిపించదా? ఎందుకు అన్నానంటే, ఇశ్రాయేల్లో నుంచి ఒక సంగతి తీసుకొస్తాను మీకు. సారేపతులో కరువు రావటానికి కారణం ఎవరు? సారేపతులో కరువు వచ్చిందా లేదా? ఆ దేశమంతా ఏమొచ్చిందండి? కరువు వచ్చింది కదా. కరువు రావడానికి అక్కడ విధవరాలు కారణమా? వచ్చి పంట ఎందుకు పండలేదు అక్కడ? ఆ మహాతల్లి వెళ్తుంది అక్కడ. అర్థమైంది అనుకుంటా మీకు. ఇతను ఇశ్రాయేలీయుడే, ఆహాబు. కానీ భార్య ఎవరో? యెజెబెలు ఏం చేస్తుంది? ఏలుబడి వస్తూ ఇశ్రాయేలు దేశానికి సీదోను ప్రాంతం నుంచి అమ్మగారింటికాడ నుంచి ఏం తెచ్చింది? బయలుదేవతను తీసుకొచ్చింది. తీసుకొని వచ్చి ఇంట్లో పెట్టుకుందా? మొత్తం ఇశ్రాయేలు దేశమంతా ఆవరించిందా? దేశం కూడా వదిలేయండి, నీ ఇంట్లోనే పెట్టుకోపోని. నీ ఇంట్లో దేవునికి ఇష్టం కానిది ఎక్కడ ఉన్నదో ఒక్కసారి భూతద్దం పెట్టి చూడు. మీరైనా నేనైనా కాగడా వెలిగించి చూడు, టార్చ్ లైట్ వేసి చూడు. ఏంటండి, మొత్తం యెజెబెలు చేసిన పనికి దేశమంతా దేవుడు ఏం పంపించేశాడు? కరువు వచ్చేసిందే. మన విశ్వాసుల తండ్రి ఒక ఆయన ఉన్నాడు, మీ అందరికీ తెలుసు, అబ్రహాము గారు ఫ్యామిలీ క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్దా? ఐడియల్ వర్షిప్, విగ్రహారాధనతో కూడిందా? విగ్రహాలు. అబ్రహాం గారి తండ్రి గారి పేరు ఏం పేరు? అసలు తెరాహు చేసినంత విగ్రహారాధన ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరో చేయరు. అంటే మీరు ఐదవ కుటుంబంలో నుంచి వచ్చినా కానీ ఆయన చేసినంత నైవేద్యాలు కానీ, ఆయన చేసినంత దాన్ని ఏమంటారో అర్పణలు కానీ ఎవరో చేయరు. ఆయన ఉదయమే లేచి ఇంట్లో ఉన్నటువంటి దేవుళ్ళు అనబడేవారు అందరికీ, దేవతలందరికీ ఏం పెట్టివాడంటే పని వాళ్ళంతటినీ సిద్ధం. అసలు ఎంత నైవేద్యం పెట్టాలంటే ఎంత ఖర్చు అవుతుందండి? అన్ని సిద్ధం చేసేవాడు. అటువంటి కుటుంబంలో నుంచి అన్నీ తెలిసిన వ్యక్తి, ఆచారాలన్నీ తెలిసిన వ్యక్తి అయినటువంటి ఒక వ్యక్తి ఎవరో? అబ్రాము. తెరహ గారికి 3 కొడుకులు కదా, నాహోరు, హారాను, అబ్రాము. ఇప్పుడు ఈ అబ్రాము గారు ఆ బ్యాక్గ్రౌండ్ అంతటినీ విడిచిపెట్టేసి దేవుని పిలుపునందుకుని వచ్చిన తర్వాత మళ్ళీ ఆ కార్యక్రమం ఎక్కడైనా చేసినట్లుందా? నువ్వెందుకు చేస్తున్నావు? మీరు చేస్తున్నానని అనట్లేదు. అదే కాదు, దేవుణ్ణి గాయపరిచేది ఏదున్నా నీ ఇంట నా ఇంట ఏదున్నా ప్రత్యేకించి ఇవాళ సంఘంలో చెప్పుకుంటున్నాం. అందుకే ఈవేళ అనేక మందికి విశ్వాసులకి ఏమైపోయాడు? తండ్రి. ఇంకోటి, పరదేశ్ అనేటువంటి స్థలానికి ఎవరి పేరును పెట్టేశాడు తెలుసా? అబ్రాము. లాజరు చనిపోయి ఎక్కడున్నాడు చెప్పండి? అబ్రాము రోమ్ అంటే చనిపోయిన వాళ్ళు అబ్రాము రోమనే ఉండరు. చనిపోయిన వాళ్ళు ఎక్కడుంటారో మనకు తెలిసిన లేఖన ప్రకారంగా పరదేశంలో ఉంటారు. అంటే ఇప్పుడు పరదేశిని ఎవరి పేరుతో పెట్టేస్తున్నాడు దేవుడు? పిలుస్తున్నాడు. అంత గొప్ప వ్యక్తి ఎలాగయ్యాడంటే, తెరహు ఫ్యామిలీలో నేర్చుకున్నదంతా కరెక్ట్ అని అనుకున్నాడా? వదిలేశాడా? పితరులతో చేసింది నేను చేస్తానంటానికి అది కరెక్ట్ కాదని తెలిసినప్పుడు, అది వాస్తవం కాదని తెలిసినప్పుడు, నిజదేవుని దగ్గరికి వచ్చినప్పుడు లోతైన ఎన్నేళ్ళు అయింది నువ్వు క్రైస్తవంలోకి వచ్చి? ఎంతకాలం అయింది బాప్తిసం పొందుకొని? ఇంకా నామకార్థ క్రైస్తవంగా ఉంటే వచ్చేటువంటి వాటర్ని ఆపేసింది నువ్వు కదా.
వచ్చే బ్లెస్సింగ్ ఆగిపోయింది నీ వల్ల కాదా? వచ్చేటువంటి వాళ్ళు కట్టేసింది నీ వల్ల కాదా? దేవుడు కట్టేసింది. 3.5 సంవత్సరాలు మొత్తం దేవుడు వదలగొట్టేశాడు తుప్పు అంతటిని. అప్పుడు ఏలియా ప్రార్థన చేస్తే ఏమొచ్చింది? సేవకుని ఎందుకు పిలుచుకుంటారంటే, బాబు మా ఇంట్లో శోధనలు ఉన్నాయి, ఈ మధ్య ఏంటో పరిస్థితి బాగోలేదు, సరే మేము ఏదో లోపమే చేసుకుంటాం, వచ్చి మీరు మా కోసం ప్రార్థన చేయండి అని కుటుంబాలు పిలుచుకుని కుటుంబం అంతా కూర్చుని 4 మాటలు విని ప్రార్థన చేయించుకుంటారండి. వచ్చి ఆగిపోతున్నాయి కాబట్టి. ప్రియమైన దేవుని వాళ్ళారా, మొట్టమొదట సంగతి మనం ఏం ఆలోచన చేసేది తెలుసా? లోతు లేని సమర్పణ. ఈ పాయింట్ నేను విడిచిపెట్టక ముందు ఇంకో వాక్యాన్ని చదువుతాము. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం చూడండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనము, దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసు కలిగిస్తుంది. నిజమైన మారు మనసు అదే. నిజమైన మారు మనసు అదే. ఇవాళ నిజమైన మారు మనసు కలగపడట్లేదట భక్తుల్లో. మీకు సంగతి ఇక్కడ జ్ఞాపకం చేస్తాను. యోనా భక్తుడి గురించి మీ అందరికీ తెలుసు. యోనా గారిని దేవుడు ఏ ఊరు వెళ్ళమన్నాడు? నినివే పట్టణానికి వెళ్ళను. అషూర్ రాజధాని నినివే పట్టణానికి వెళ్ళమన్నాడు. అక్కడ ఏం ప్రకటించమన్నాడు? ఇంక ఈ పట్టణం ఏమైపోతుంది? నాశనం. ప్రకటించు, ఇది నా మాటగా చెప్పు అంటే. యోనా గారు వెళ్ళాడా? దేవుడి మాట విన్నాడా? అమ్మా, మరి ఏ ఊరు వెళ్ళాడు? తర్షీష్ పట్టణం వెళ్ళాడు. పట్టణాల బ్యాక్గ్రౌండ్ చెప్పట్లేదు, కానీ నేను ఇక్కడ ఎవరి మాట విన్నారో ఎవరి మాట వినలేదో నేను చెప్తాను, మీరు నాకు చివరిలో రిజల్ట్ ఇవ్వండి. అక్కడ రెఫరెన్సులు రాసుకోండి. యోనా గ్రంథం 1వ అధ్యాయం 4వ వచనం రాసేయండి. పక్కన బ్రాకెట్లో గాలి అని రాయండి. గాలి. యోనా గ్రంథం 1వ అధ్యాయం 17వ వచనం బ్రాకెట్లో చేప అని రాయండి. యోనా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం నినివే వాసులు బ్రాకెట్లో, నినివే పట్టణస్తులు లేక వాసులు. యోనా గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం రాయండి. సొర చెట్టు. యోనా గ్రంథం 4వ అధ్యాయం 7వ వచనము పురుగు. యోనా గ్రంథం 4వ అధ్యాయం 8వ వచనం బ్రాకెట్లో వేడి గాలి. ఓకే, ఇప్పుడు యోనా గారు దేవుడి మాట వినకపోవడం వల్ల మీ అందరికీ తెలిసిన సందర్భం, ఆయన ఇందులో పడేశారు, సముద్రంలో పడేశారు. అంతేనా? సముద్రంలో పడేశారా లేదా? సముద్రంలో పడవేయటానికి ముందు సముద్రం మీద ఏమొచ్చింది? గాలి. ఆయన అందులో పడవేసిన తర్వాత ఏది మింగింది? చేప మింగింది. ఆ చేప మింగిన తర్వాత 3 రోజుల తర్వాత నినివే పట్టణంలోకి వెళ్ళి ఆ చేప ఏం చేసింది? ఆయన్ని కక్కివేసింది. ఆయన శుభ్రంగా స్నానం చేసి మొత్తాన్ని నినివే పట్టణం అంతా తిరిగి ఏం చేశాడు? సువార్త చెప్పాడు. ఆ పట్టణస్తులందరూ పట్టణాన్ని వెళ్ళే రాజు మొదలుకొని పశువుల వరకు కూడా ఉపవాసం ఉండి ఏం చేశారు? ప్రార్థన చేసుకున్నారు. అదంతా ప్రకటించిన తర్వాత ఒక మూలకు వచ్చి కూర్చుని ఈ పట్టణం ఎలా కాలిపోద్దని ఎదురు చూస్తున్నాడు. ఆ టైంలో అలిసిపోడు కదా. దేవుడు అప్పటికప్పుడు ఏం పుట్టించాడు? ఒక సొర చెట్టుని పుట్టించాడు. ఆగా నిద్ర పట్టింది. మళ్ళీ ఆ సొర చెట్టు ఆకులు తొలిపించడానికి ఏం మొలిపించాడు? పురుగును పంపించాడు. ఇప్పుడు నేను చెప్పిన ఇవన్నీ కూడా ఎవరి మాట విన్నాయి? ఇప్పుడు మాట విన్నోళ్ళు ఎవరన్నా ఉన్నారు ఇక్కడ యోనాలో? పాయింట్ అర్థమైందా లేదా? గాలి ఉందే, సముద్రం విందే, చేప విందే, నినివే పట్టణస్తులు విన్నారు, పురుగు విందే, చెట్టు విందే, అన్నీ కూడా దేవుడి మాట విన్నాయి. వినని వాళ్ళు ఎవరట? ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవునికి లోబడినటువంటి వ్యక్తులుగా ఉండిపోతున్నామా?
సంఘములు అటువంటి పరిస్థితి ఉంటే కనుక ఎవరికి గాయమవుతుంది? ఎవరు వినట్లేదు అనుకుంటా. సంఘంలో గాయము ప్రభువుకి అవుతుందా లేదా? ప్రభువుకి అయిందంటే ఎవరికి అయినట్లు? రెండో సంగతికి వచ్చేసి, రెండోది ఏంటంటే అంగీకరింపదగని ఆరాధన, అన్యాక్సెప్టబుల్ వర్షిప్. ఆరాధన చేస్తున్నారు కానీ ఈ ఆరాధన దేవుడు అంగీకరించట్లేదట. ఏమండి? మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయము. మార్కు రాసిన సువార్త 7వ అధ్యాయము 6వ వచనము చూద్దాము. అందుకైన వారితో ఇలాగూ చెప్పెను, పెదవులతో నన్ను గణపరచుదురు కానీ. అదిగోండి, ఇది హృదయం నుంచి వచ్చిన ఆరాధన, పెదవుల నుంచి వచ్చిన ఆరాధన. మీరు పాటలో హృదయంలో నుంచి పాడతారా, పెదవుల్లో నుంచి పాడతారా? అసలు పాట ఎక్కడి నుంచి రావాలా? హృదయంలో నుంచి రావాలి. ఆరాధన కూడా ఎక్కడి నుంచి జరగాలి? మేమకే హృదయంలో నుంచే జరగాలి ప్రియమైన వారులారా. కానీ ఆరాధన జరగట్లేదు. కొందరు ఏమనుకుంటున్నారంటే ఆరాధన అంటే ఏదో ఆచారబద్ధంగా. సమరయ స్త్రీ ప్రభుతో మాట్లాడినప్పుడు ఏమందండి? మా పితరులు ఈ పర్వతం మందు ఏం చేస్తారో అంటే పర్వతాల మీద చేసేటువంటిది ఆచారంగా చేసేవాళ్ళు వాళ్ళు. ఆ మనసులో ఇంకా అదే ఉంది. మా పితరులందరూ గుడికి వెళ్తారో, మా పితరులందరూ కొండకి వెళ్తారో, మేము కూడా ఎక్కడ పోతాం? కొండ. ఆమె మనసులో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలన్నిటినీ దేవుడు ఏం చేశాడంటే ఇది యాక్సెప్టబుల్ కాదు. నువ్వు మీ పితరులు గెరీజీమి కొండ మీద చేసేటువంటి ఆరాధన అది దేవుడికి అంగీకారమైంది కాదు. ఇవాళ కొండల మీదకి వెళ్ళి ఆరాధన చేస్తూ ఉంటారు చాలామంది. అంటే అక్కడికి వెళితే ఎత్తైన ప్రాంతంలోనికి వెళితే మేము ఎత్తైనటువంటి దేవుడిని ఏం చేసినట్లు ఆరాధించినట్లు అనుకుంటున్నారు. కొందరు దూరంగా వెళ్ళి ఆరాధన చేస్తే మేము దూరంగా వెళ్ళాము, దూర ప్రాంతం, ఇక్కడ పక్కన ఈ ఊరిలో కాదు మా ఆరాధన. ఇప్పుడు మీ ఇంటి పక్కన గుడి ఉందనుకోండి, ఈ గుడి నచ్చుతుందా? ఎక్కడ దూరంగా వెళ్ళి నచ్చితే అక్కడ ఆరాధన చేస్తే చెప్పండి నచ్చుతుంది. ఏదో పెద్దలో మాట చెప్తారు, ఏంటది? దూరపు కొండలు నువ్వు, అది కొంచెం బాగుంటుంది. ఇక్కడ సత్యమైన వాక్యం ఉన్నా కానీ ఇది నచ్చుతుందా? నచ్చదండి. అలాగూ ఎందరో ఎక్కడికెక్కడికో ప్రయాణాలు చేసి తిరిగి ఆఖరికి కాళ్ళు లాక్కొచ్చిన తర్వాత ఎందుకులే మా పక్కనే గుడి ఉంది అందులో పోతున్నానులా అంటాం. ఇవన్నీ జరిగేది ఎప్పుడు? అన్నీ అయిపోయిన తర్వాత. ఇది దేవునికి అంగీకారం లేని ఆరాధన. ఇది ఇంకెలా ఉంటుందో చెప్తానండి. కొన్ని పారంపర్యాచారాలు చేస్తున్నారు క్రైస్తవులేనండి. ఇప్పుడు దేవుని ఎంట జరిగాయని చెప్తున్నాను నేను. అయ్యి దేవుని ఇవాళ గుడి, చాలా చోట్ల గుడి ఉంటుంది. గుడి దగ్గర ఒక పెద్ద సిలువ ఉందంటే ప్రతి చర్చికి వెళ్ళే ప్రతి వ్యక్తి ఏమవుతాడు? అక్కడ బండి మీద వెళ్ళేవాళ్ళు, కారులో వెళ్ళేవాళ్ళు, ప్రతి ఒక్కరు ఏం చేస్తారు? మీరు ఎప్పుడైనా గౌరీపట్నం అటు కానీ వెళ్తే మన దగ్గర ఉంది కాబట్టి చెప్పాను. అటు వెళుతున్నప్పుడు అక్కడ ఒక క్రాస్ సిలువ కనపడగానే ఆగి దండం పెట్టుకున్నారు ఎప్పుడన్నా? ఎవరు? వాళ్ళు ఎప్పుడైనా వెళ్ళారా? పోనీ ఎందుకు వెళ్ళారు? విజిట్ చేయడానికి, సరదాగా విజిట్ చేయడానికి వెళ్ళారా? అక్కడ ఆరాధనకి వెళ్ళారా? ఆరాధనకా? చూడడం వరకు ఓకే, దానికి ఆమెను అంటాను నేను. దేవుడు కూడా నిన్ను ఎక్స్క్యూజ్ చేస్తాడు, ఎందుకంటే చూడడం వరకు అయితే. కానీ అక్కడికి వెళ్ళి సిలువనే దేవుడిగా పెట్టి ఆ సిలువ దగ్గర ఒక కొవ్వొత్తి, వెళ్తే ఒక పెద్ద కొవ్వొత్తి పట్టుకెళ్ళి ఆ కొవ్వొత్తిని అక్కడ ముట్టించి మళ్ళీ పక్కన ఆ దూపపొడిని ఏమంటారు? సాంబ్రాణిని ధూపం వేస్తారు తెలుసా? అక్కడ మళ్ళీ ఆ సిలువకి ఏమేయడు? ధూపం వేయడు. ఇంకా నేను అక్కడ వరకు పోలేదు. ఏమండి, అక్కడ ధూపం వేయడు, కొబ్బరికాయ కొట్టరండి. క్రైస్తవులు చాలామంది ఏం చేయరు అంటే వాళ్ళు అనబడేవారు నిజ క్రైస్తవులు. మీరు గురించి కూడా చెప్తాను. కొబ్బరికాయ మేము కొట్టమండి అని ఒక మాటతో చెప్తారు. కానీ సిలువ దగ్గరికి వెళ్ళి ఏం పెడతారు? దండం పెడతారు. అక్కడ క్యాండిల్ ఏం చేస్తారు? వెలిగిస్తారు. ధూపం ఏం చేస్తున్నారు? వేస్తారు. పొద్దుట సాయంత్రం ఏమేసేవారు దేవాలయాల్లో? ధూపం వేస్తారు. ఇప్పుడు ఇది జరుగుతుంటుంటే
అక్కడ నువ్వేం చేస్తున్నావో మా పితరులు సిలువను ఆరాధన చేశారు. అసలు దేవుడు ఏమన్నాడంటే అసలు భూమి మీద ఏ రూపమును కూడా మీరు చేసుకోవద్దు, ఏ రూపానికి సాగిలా పడవద్దు అని చెప్పినప్పుడు సిలువకు నువ్వు ధూపం వేసావంటే దాని అర్థం ఏంటి? మరి మనసులో ఉండిపోయింది. అసలు ఆ సిలువ కంటే మనకు ప్రాముఖ్యం ఏంటో తెలుసా? సిలువ ఉండొద్దని నేను అనట్లేదండో. సిలువను చూడగానే సిలువ మీద వేలాడిన ఎవరు గుర్తు రావాలి? మనకే క్రీస్తు. అది గుర్తు రావాలి, ఆయన త్యాగం గుర్తు రావాలి. ఇప్పుడు ప్రతి ఆదివారము మన ప్రభరాత్రి భోజనంలో పాల్పొంపులు పొందుతున్నామంటే ఆయన సిలువ బలియాగం. అది సిలువ అనేది యూదులది కాదు. మీకు చెప్పాను కదా, ఎక్కడి నుంచి ఎరువు తెచ్చుకున్నారంటే వీళ్ళు మర్చిపోయాను. సిలువ అనేది యూదుల యొక్క శిక్షాస్మృతి కాదు, అది రోమీలది కూడా కాదు, గుర్తు రావట్లేదు. రోమీలము చిరఛేదనం చేస్తారు, రోమీలు యూదులము రాళ్ళుతో కొట్టి చంపుతారు. వెళ్ళిపోయింది, బుర్రలో నుంచి వెళ్ళిపోయింది. లేదు, ఓకే. ఇది మన యొక్క నేషనల్ పనిష్మెంట్ ఏంటి? ఉరిశిక్ష. అలాగూ ఒక్కొక్క దేశానికి ఒక్కొక్కటి ఉంటుంది పనిష్మెంటు, కానీ అది ఆడది కాదు. అది మరి ఆడది కాని దానికి నువ్వు ఎందుకు ఆరాధన చేస్తున్నావు? సిలువకి అంటే యూదులది కాంది, క్రైస్తవులది కాంది. కానీ ఆయన్ను సిలువ మీద ఏం చేశారు? వేలాడదీసి చంపారు. అది చాలా క్రూరాతి క్రూరంగా హింసించేటువంటి హింసది. ఒక మనిషి 100 సార్లు చచ్చిపోతే ఎంత బాధ ఉంటుందో అంత బాధ సిలువ మీద వేలాడుతున్న వ్యక్తి ఏం చేస్తాడో? బాధపడతాడు. ఒకసారి మీకు సిలువ బాధలు వివరించాలండి. ఏదో ఒక్క మాట అంటే ఏదో ఒక పల్లవి పాడేస్తాం, సిలువలో బలి అయిన దేవుని గొర్రె పిల్ల. శ్రమ దినాల్లో వచ్చినప్పుడు పాట పాడుకుంటే సరిపోతుంది అనుకుంటున్నారు జనం. అసలు ఆ సిలువ బాధలు ఒక్కసారి మనం వర్ణించుకుంటే అసలు ఆయన గెత్సేమన్లో పట్టబడిన కాడి నుంచి ఒక దాదాపుగా ఒక 30 ప్రసంగాలు చేయాలి మీకు. గెత్సేమన్లో పట్టబడిన కాడి నుంచి ఆ వారం కదా, ఆ వారం అంతా ఏం జరిగింది అదొకటి. ఆ రాత్రి లక్షవారం రాత్రి ఆయన పట్టుకున్నాక గెత్సేమనే తోటలో పట్టుకున్న తర్వాత ఆయన మరణం వరకు కూడా అసలు పిన్ టు పిన్ ఏం జరిగిందో మనం బైబిల్ని ఆలోచన చేస్తే ఏ వ్యక్తి కూడా మార్కుని ఉండలేడండి. అంత కఠోరమైనటువంటి బాధపడ్డాడు ఆయన. కేవలం ఒక సిలువను పెట్టుకుని ఒక దండం పెట్టుకుంటే సరిపోద్ది అనుకుంటున్నామేమో. కాదు ప్రియమైన వాళ్ళారా, నీకు పూర్తిగా దేవుని ఆరాధన చేసేటువంటి విధానం అది కాదు. పెదవులతో గణపరుస్తున్నారు కానీ వారి హృదయం ఎలా ఉందన్నాడు? దూరముగా ఉన్నదంటండి. మార్కు సువార్త 7:7 చదివారు కదా. వ్యర్థమైన ఆరాధన అది. ఇంకా కొందరు ఏం చేస్తున్నారో చెప్తాను. ఇక్కడ కూడా దేవుణ్ణి ఒకే చోట ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. దేవుణ్ణి ఒకే చోట ఉంచడానికి ప్రయత్నం చేస్తున్నారు. క్రొత్త నిబంధనలో స్థలం కాదండి ప్రాముఖ్యత, మనుషులు ప్రాముఖ్యత. మీకు అర్థమవటానికి ఒక విషయం చెప్తాను. ఇప్పుడు నేను నుంచున్నాను, మీరు కొంచెం కూర్చున్నారు. ఇప్పుడు మీకంటే కొంచెం ఎత్తులో ఉన్నాను. నేను మీకంటే ఎత్తులో ఉన్నానా లేనా? ఉన్నాను. ఇంకెందుకంటే ఎత్తి వెళ్ళం లేండి ఎంతవరకు. ఇది అసలు ఈ ఎత్తు ఎందుకు పెట్టారు? అసలు ఈ ఎత్తు మీ అందరూ కనపడతానని పెట్టారా? దీనికి ఏమైనా ప్రాముఖ్యత ఉందా? మీరు కూర్చున్నందుకు ప్రాముఖ్యత లేదా? అంటే సంగతి ఏంటంటే యెరూషలేము దేవాలయంలో 3 భాగాలు ఉన్నాయి. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఇప్పుడు పరిశుద్ధ స్థలానికి అతి పరిశుద్ధ స్థలానికి కూడా మధ్యలో ఏముండేది? ఒక అడ్డు తెర ఉండేది. ఈ అడ్డతెర లోపల ఏముండేది అంటే దేవుని మందస్సం ఉండేది. ఆ మందస్సములో అహరోను చిగిరించిన చేతికర్ర, మోషే 10 ఆజ్ఞలు, కెరూబులు ఇవి అక్కడ ఉండే. మన్నా పాత్ర అవి ఉండేవి.
సంవత్సరానికి ఒక్కసారి ప్రధాన యాజకుడు తనది కాని రక్తంతో ప్రజలు తీసుకొచ్చిన రక్తాన్ని తీసుకుని వెళ్ళి పరిశుద్ధ స్థలంలోకి ప్రజల యొక్క పాపల నిమిత్తం ఏం చేసేవాడు? రక్త ప్రోక్షణ చిలకరించేవాడు. అంటే ఇప్పుడు దేవుని యొక్క ప్రజెన్సు, దేవుని యొక్క సన్నిధి ఆవరణంలో ఉందా, పరిశుద్ధ స్థలంలో ఉందా, అతి పరిశుద్ధ స్థలంలో ఉందా? మందసం ఎక్కడుంది? అతి పరిశుద్ధ స్థలంలో ఉంది. ఇప్పుడు సంవత్సరానికి ఒకసారి ఈ తెర, అడ్డ తెర లోపలికి వెళ్ళేవాడే ప్రధాన యాజకుడు, ఇంకెవరు వెళ్ళరు అక్కడికి. ఆ ప్రధాన యాజకుడు కూడా డ్రెస్ కోడ్ వేసుకుని, మళ్ళీ ఆ అంగీ చుట్టూ కూడా ఏముంటాయి? గంటలు కట్టుకుని. ఈవేళ అంగీ పాస్టర్లను ఎప్పుడైనా చూశారు మీరు? నాకు అంగీ లేక నేను చిన్న పాస్టర్ని అనుకుంటున్నారు మీరు. మా పాస్టర్ గారికి అంగీ లేదు కాబట్టి ఈయన ఏదో, మీ దృష్టి కానట్లేదు ఏమండి. ఆ అంగీ ఒకటే కాదండి, ఆ అంగీకి వెళ్ళి చుట్టూ ఏం కట్టుకోవాలి తెలుసా? గంటలు కట్టుకోవాలి. మరి ఎప్పుడన్నా అడిగారా మీరు అంగీ అయ్యగారి దగ్గర? అయ్యా గంట ఉంటుందని చెప్పారు మా పాస్టర్ గారు, ఏది గంటలే అని ఎప్పుడన్నా అడిగారా ఏమండి? మళ్ళీ నడవడానికి ఏముండాలి? తాడు. వాళ్ళు తాడు కడతారండి. ఆ తాడు కూడా కొంచెమే ఉంటుంది, కానీ ఆ తాడు ఎక్కడికి ఉండేది తెలుసా? అతి పరిశుద్ధ స్థలంలో నుంచి ఆవరణం వరకు ఉండేది, పొడవుగా ఉండేది మాట. ఇతను లోపలికి వెళ్ళినప్పుడు అటు ఇటు నడుస్తూ ఆ బలిపీఠం చుట్టూరు కూడా ఎవరైతే రక్తాన్ని తీసుకుని వెళ్ళారో, బలర్పించి జంతువుని, వాళ్ళ పేరట అక్కడ ఏం చేస్తాడో? అర్పణ చేస్తాడు. అప్పటి వరకు ఈ గంటలు మోగుతూ ఉంటాయి. ఈ గంటల శబ్దం ఆగిందంటే కనుక లోపల అయ్యగారు ఏమైనట్టు? చచ్చినట్టే. ఈ అయ్యగారిని తీసుకొస్తాకి ఇంకెవరు వెళ్ళటానికే లేదు కాబట్టి, మళ్ళీ ఆడేళ్ళు తాడు సత్తాడు కాబట్టి తాడుచ్చుకుని ఏం చేసేవారు? లాగేసేవారు. ఇంత ప్రక్రియ. సరే, దాని గురించి చెప్పాలంటే మళ్ళీ అది ఒక పాఠం అయిపోతుంది. దాని పిన్ టు పిన్ అసలు బలిపీఠం దేనికి, మందసం దేనికి, ఆవరణం దేనికి, పాత నిబంధన దేనికి సాదృశ్యం, కొత్త నిబంధన దేనికి సాదృశ్యం, అదంతా మీకు ఒక పాఠంగా చెప్పాలి. సరే, ప్రియమైన దేవుని వారలారా ఆలోచన చేయండి. ఇప్పుడు ఈ పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలములో దేవుడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో? మందసం ఉన్న చోట ఉన్నాడు, అంతేనా? మందసం ఎక్కడుంది? అతి పరిశుద్ధ స్థలం. మధ్యలో ఏముంది? తెర ఉంది. అంటే ఇప్పుడు దేవుడు ఎక్కడ ఉన్నాడో మళ్ళీ ఒకసారి అడుగుతున్నాను. యేసు ప్రభు వారు సిలువలో ప్రాణం విడిచే టైంలో దేవాలయపు తెర రెండుగా ఏమైంది? రెండుగా చినిగింది. ఇప్పుడు రెండుగా చినిగిందంటే అర్థం ఏంటి? రెండుగా చినిగిందంటే అర్థం ఏంటి? ఇప్పుడు దేవుడు ఇక్కడ మాత్రమే ఉన్నాడా, క్రింద కూడా ఉన్నాడా? ఏకం చేశాడు అందరినీ. అంటే ఇప్పుడు దేవుణ్ణి ఒక స్థలానికే ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఇక్కడ ఆరాధన చేసుకోవచ్చు నువ్వు, ఎక్కడికో ఒక్కొక్క ఏరియాను ఒక్కొక్కరు కాసేసాడండి సాతానుడు, ఒక్కొక్క ఏరియాకి. అవునా కదా? ఇప్పుడు హైదరాబాదు తెలంగాణ ఏరియాలో ఉన్నదనుకోండి, తెలంగాణలో ఒక పెద్ద సాతాను ఉంటాడు, తెలవదా మీకు? ఆంధ్ర ఉందనుకోండి, ఆంధ్రాలో ఒక పెద్ద సాతానుడు ఉంటాడు. ఆంధ్రాలో కృష్ణా జిల్లా ఉందనుకోండి, కృష్ణా జిల్లాలో ఒక పెద్ద సాతానుడు ఉంటాడు. నా పాయింట్ అర్థమవుతుంది అనుకోండి మీకు ఇక్కడ. ఇప్పుడు ఈ సాతాను ఏం చేస్తాడో తెలుసా? ఆడొక సిస్టమ్ పెడితే ఈడొక సిస్టమ్ పెడతాడు, ఈడొక సిస్టమ్ పెడితే ఇంకో సిస్టమ్ పెడతాడు. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారో ఆ సిస్టానికి ఆకర్షితులయ్యి, అమ్మో అక్కడికి వెళితేనే ఎవరున్నారో? దేవుడు ఉన్నాడో. దోపుచాల క్రీస్తాంగలు ఎవరు లేరు? అది రేకుల షెడ్ కదా. ఆ చిన్న మందిరంలో ఆయన ఎందుకుంటాడో అనుకుని పొరపడుతున్నారు. అంటే దేవుణ్ణి ఒక ప్లేస్కి ఏం చేసేసారు? కాదు, చేయొద్దు. ఆయన అన్ని చోట్ల ఉన్నాడా లేదా? ఉన్నాడండి. ఒకవేళ అలా చేస్తే నీ ఆరాధన దేవునికి అంగీకారం కాదు. ఈవేళ స్థలమునకు ప్రాముఖ్యత ఉందా, వ్యక్తులకు ప్రాముఖ్యత ఉందా?
ఇప్పుడు మీరు అందరూ ఎలా పడితే అలాగా దేవుణ్ణి ఆరాధన చేసేస్తే ఆయన అంగీకరించేస్తాడా? ఇప్పుడు ఈ స్థలం పరిశుద్ధమైంది, ఇది ఎప్పుడు పరిశుద్ధంగానే ఉంటుంది. చర్చ్ అనగానే ఇది ఎప్పుడు ఎలా ఉంటుంది? పరిశుద్ధం. సంఘం అంటేనే పరిశుద్ధమైంది, దాంట్లో అసలు ఇంకా ఏ సమస్య లేదు. యేసుప్రభు ఎప్పుడో దాన్ని తన రక్తంతో ఏం చేసేసాడు? పరిశుద్ధం. మనం చేయలేం. ఏమండి, ఈ వస్త్రాలు ఎవరు ఉతికారు అన్నారంట, తెల్లగా దగదగ మెరిసిపోతున్నాయంట. ఒక్కొక్కరు బట్టలు ఉతికితే ఎలా ఉంటాయి? ఈ మిషన్లు వచ్చిన తర్వాత తెలిపేమో కానీ ఇదివరకు చేతులతో ఉతికినప్పుడు ఎలా ఉతికేవారు? చల్లగా ఉండేవి. లోకమందు అసలు ఎవరో ఉతకనటువంటి రీతిలో ఉన్నాయంటే ఆశ్చర్యపోయి అప్పుడు ఏం చెప్పాడు తెలుసా దూత? రక్తములో తమ వస్త్రములను ఉతుక్కుని వచ్చారు ఇక్కడికి. యేసుప్రభు రక్తం అంత పరిశుద్ధపరిచేసిందని. అందువల్ల మత్తయి సువార్త 18వ అధ్యాయము 20వ వచనంలో ఏముందండి? ఏల అనగా ఇద్దరు ముగ్గురు కూడి, చదివేయండి 18-20 చదవండి. ఏల అనగా ఇద్దరు ముగ్గురు, అది సంగతి. ఇప్పుడు నువ్వు ఇక్కడ అందరూ కలిసి ఏక మనసుతో కూడుకున్నప్పుడు ఖచ్చితంగా అక్కడ దేవుడు ఉంటాడు. ఇప్పుడు మనుషుల యొక్క మనసులు బాగోలేవండి. మందిరం పరిశుద్ధమైందే, అక్కడ దేవుడు ఉంటాడా? మనతో పాటు ఆయన తలపోటు ఎందుకు? ఇక్కడ మేము అందరం కూర్చొని దెబ్బలాడుకుంటున్నాం అనుకోండి. మొన్న ఎక్కడో చర్చిలోనంట పాస్టర్లు ఏం చేసుకున్నారంట? కుట్టేసుకున్నారంట, తల బద్దలు కుట్టేసుకున్నారంట. అక్కడ దేవుడు ఉంటాడా? జనం చూస్తే ఎక్కువ ఉంటారు. ఇప్పుడు దేవుడు అక్కడ మనుషుల స్వభావాలను బట్టి ఉండడనే సంగతి మనకు అర్థమవుతూ ఉంది. కానీ మందిరాలు చూస్తే ఎలా ఉంటాయి? చూడముచ్చటగా ఉంటాయి. అంటే ఇప్పుడు అక్కడ మందిరంలోనే దేవుడు ఉన్నాడా? వ్యక్తుల యొక్క హృదయాల్లో ఉంటాడా? అంటే మనుషులకు ప్రాముఖ్యత ఉంది. ఇంకో మాట చెప్తాను, ఇక్కడ ఒక దాన్ని ఏమనొచ్చు అంటే ఒక కథానాయకుడు అంటాను పోనీ, అలాగంటే మీకు అర్థమవుద్ది అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ బైబిల్ ఉంది, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చాలా కాలం దీన్ని బయటికి రానియలేదు. రోమీయుల యొక్క కబంధ హస్తాల కింద దాచేశారు దీన్ని. ఎప్పటికీ కూడా వాళ్ళ దగ్గర కొన్ని పుస్తకాలు ఉన్నాయి. మన దగ్గర 66 పుస్తకాలు ఉంటాయి. రోమన్ క్యాథలిక్ బైబిల్ చూడండి, ఇంకా కొన్ని పుస్తకాలు ఉంటాయి. అసలు మొట్టమొదట బైబిల్ వాళ్ళ చేతికి వెళ్ళింది. ఈవేళ రోమన్ క్యాథలిక్ వాళ్ళకి వాళ్ళు క్యాథలిక్స్ తర్వాత అయ్యారు. ప్రొటెక్షన్స్, క్యాథలిక్స్, బిషప్స్, వాళ్ళ చరిత్ర చాలా గొప్పదండి. గొప్పదని అనాలి ఖచ్చితంగా. ఏమండి, వాళ్ళు ఈ బైబిల్ని ఇందులో ఉన్నటువంటి అసలు సంగతులన్నిటినీ కూడా వాళ్ళు బయటికి రానికి పోయిన సందర్భంలో మార్టిన్ లూథర్ కింగ్ గారు ఆ రోమన్ క్యాథలిక్లో బిషప్గా చేసేవాడు. ఆయన బిషప్గా పనిచేసేవాడు అక్కడ. ఆ బిషప్గా పనిచేస్తున్నప్పుడు ఆయన జర్మనీ భాషలో బైబిల్ నేర్చుకుని, బైబిల్ చదువుకుని, ఇందులో కొన్ని తప్పులను వాళ్ళు బోధిస్తున్నారు, బైబిల్లో ఉన్నది ఉన్నట్టు బోధించట్లేదు అని గ్రహించి అందులో నుంచి వాళ్ళు చేసేటువంటి కొన్ని తప్పులను జర్మనీలో విటన్బర్గ్ అనేటువంటి చర్చికి ఒక నైటు ఒక 120 తప్పుల్ని ఒక ప్రింటెడ్ చేయించి ఆ చర్చి గోడకే దాన్ని మేకులతో కొట్టేసి ఆయన పారిపోయి వచ్చేసాడు మార్టిన్ లూథర్ కింగ్. తర్వాత బైబిల్ రిస్టోర్ చేశాడు. ఈవేళ మన చేతికి వచ్చిందంటే ఎందరో ప్రయాసండి. చర్చ్ హిస్టరీ అని ఒక పాఠం మీకు చెప్పాలి, బైబిల్ ఆవిర్భావం అని ఒక పాఠం చెప్పాలి, అసలు బైబిల్ ఎలా వచ్చిందో మీకు చెప్పాలి. అసలు ఇప్పుడు మన చేతిలోనే ఈ బైబిల్ ఉంది చూశారు. ఈ బైబిల్ దీనికి విరాళం ఇచ్చింది మన ఇక్కడ లక్కవరం ఉందో తెలుసా? లక్కవరంలో నాకు పూర్తి పేరు అయితే నాకు గుర్తులేదు, కానీ ఆయన భుజంగరావు గారు అనేటువంటి ఒక ఆయన జమీందారు, పూర్తి పేరు నాకు గుర్తులేదు. భుజంగరావు గారు అని ఒక ఆయన పేరు బైబిల్లో ఉంటుంది. అంటే బైబిల్ అంటే మనకి ఇండెక్స్ ఉంటుంది కదా, మీ బైబిల్లో మీరు వాడే బైబిల్లో ఉండదులేండి. అంటే దీనికి సంబంధించినటువంటి
దీనికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ బైబిల్ ఉంటుంది, చరిత్ర బైబిల్ అని. అందులో మీరు నాకు కావాలంటే నాకు తర్వాత ఫోన్ చేయండి, ఆయన ఫోటోతో, ఆ ఫోటో కాదు, ఆయన పేరు ఉన్నటువంటి పేపర్ మీకు వాట్సాప్ పెడతాను నేను, లేదంటే గ్రూప్లో పెడితే అందరూ చూస్తారేమో, అందరూ చూస్తారు. ఏమండి, ఆయన రాజమండ్రిలో అప్పట్లో ఈ లోదరన్ మిషన్ వాళ్ళు అందరూ కూడా హాస్పిటల్ పెట్టుకున్నారు, హాస్పిటల్స్ వచ్చినాయి. అందులో ఆయనకి వైద్యం జరిగింది, ఆయన భార్యకి. ఆ వైద్యం జరిగినప్పుడు ఏమో క్రిస్టియన్ వాళ్ళు ఇంత 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 పరిచయం చేస్తారని అనుకుని ఈ బైబిల్ ముద్రించడానికి, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఈ బైబిల్ ముద్రించడానికి కొంత విరాళం ఇచ్చేసాడు జమీందారు, కొంత విరాళం ఇచ్చేసాడు. ఇంతకి ఇస్తారనుకుంటారు మీరు విరాళాల్లో? ఇప్పుడు ఆయన లేడు, ఆయన పేరు ఉండిపోయిందా లేదా? మరి ఇప్పుడు ఈ చర్చి రంగారావు గారు ఇచ్చారు, ఈ స్థలం రంగారావు గారు ఇచ్చారు. ఆయన తరతరాల పిల్లల తరతరాలు ఆ తాడినాడ వాళ్ళ పేరు ఉంటుంది ఉండదు ఇక్కడ? దానికి ఏం చేశాడంటే క్రీస్తు ప్రభు యొక్క సంఘము, ఇది అనుభవించాలి, సంఘం అనుభవించాలి, ఇది సంఘం అనుభవించాలి. ఏంటి ఎంతో శ్రమ. ఎందుకు చెప్తున్నానంటే మళ్ళీ నా పాఠం డైవర్ట్ అవ్వకూడదు. ఈ బైబిల్ని రిస్టోర్ చేసినటువంటి ఈ మార్టిన్ లూథర్ గారు ఆయన ఏమన్నాడు అంటే, ఆరాధనలో అప్పటికే ఆర్గన్ వాడుతున్నారు. ఆర్గన్ అని ఎప్పుడైనా అన్నారా? ఇన్స్ట్రుమెంట్ ఆర్గన్. పోనీ మీకు అర్థమయ్యేలాగా పోనీ హార్మోనియం అనుకోండి. పోనీ ఆర్గన్ అంటే పెద్దది, మంచి సౌండ్ వస్తుంది, వాడుతుంటారు. అది వాడుతూ ఉన్నారు ఆరాధనలో. వాడుతూ ఉంటున్నప్పుడు ఆయన ఏమన్నాడంటే, ఆ ఆరాధనలో ఆర్గన్ వాడుట బయలు దేవతతో సమానం అన్నాడు. నా మాట అర్థమైంది మీకు? బయలు దేవతతో సమానం అన్నాడు మాట అండి. రైట్. అది వాయిద్య సంగీతం అనే పాఠం విన్నప్పుడు మనం దాని గురించి పూర్తి చరిత్ర చెప్పుకోవచ్చు. ఇప్పుడు మార్టిన్ లూథర్ గారు యొక్క అభిమానులు, ఎందుకంటే ఆయన బైబిల్ బయటికి తీసుకురావడానికి ప్రయాసపడ్డాడని చెప్తున్నాను కదా, ఆయన మీద ఉన్నటువంటి అభిమానంతో కొందరు ఏం చేశారు తెలుసా? లూథరన్ చర్చ్ అని పెట్టారు. మీరు ఎప్పుడైనా లూథరన్ చర్చ్ అని విన్నారా? మీరు టౌన్కి వెళ్తే అసలు ఆ చర్చిలు ఎలా ఉంటాయి? లూథరన్ చర్చ్ అంటే లూథర్ గారి మీద అభిమానంతో, మార్టిన్ లూథర్ కింగ్ ఆయన పేరు, ఆయన మీద అభిమానంతో వాళ్ళు ఏ సంఘం పెట్టారు? ఓకే, అక్కడ వరకు అడుగుతుంది. ఇప్పుడు బైబిల్లో సంగతి వస్తున్నాను. పౌలు గారు మీ అందరికీ తెలుసు, అపోల్లో, కేఫా అంటే ఎవరు? పేతురు. ఇప్పుడు పేతురు గారి మీద అభిమానంతో సెయింట్ పీటర్ చర్చ్, పౌలు గారి మీద అభిమానంతో సెయింట్ పాల్ చర్చ్. రాజమండ్రిలో మీరు చూడండి, ఎప్పుడైనా సెయింట్ పాల్ చర్చ్ ఉంటుంది. అంటే సెయింట్ అంటే పరిశుద్ధ పౌలు సంఘం, పరిశుద్ధ పేతురు సంఘం, పరిశుద్ధ లూథర్ గారు సంఘం. అంటే ఇప్పుడు వ్యక్తులకి ప్రాముఖ్యత ఇస్తున్నారా లేదా? ఇప్పుడు సంఘము కోసం ప్రాణం పెట్టింది లూథర్ గారా, పౌలు గారా, పేతురు గారా, యేసుప్రభు గారా? మరి ఈవేళ యేసుప్రభు పేరు ఎందుకు ఎట్టలేదంటే, నువ్వు వ్యక్తికి ఏం చేస్తున్నావో ప్రాముఖ్యత ఇచ్చి గుళ్ళో కూర్చున్న ఆరాధన అన్యాక్సెప్టబుల్ వర్షిప్. ఇది దేవునికి అంగీకారము కాని ఆరాధన. వ్యక్తులను చేయకూడదు, బొమ్మలను చేయకూడదు, కొవ్వొత్తులు చేయకూడదు, ధూపాలను చేయకూడదు. ఆత్మతోనూ సత్యముతో ఏం చేయాలా? ఇప్పుడు ఇక్కడ ఒక వాక్యం ఉంటుంది, మీకు ఏం చదవండి. ఇది రేపు ఆదివారానికల్లా మీరు ఇక్కడ యేసు ప్రభు ఫోటో పెట్టాలన్నాను అనుకోండి, ఏం చేస్తారు మీరు? సాయంత్రం బయలుదేరి అందరూ ఏ ఆటో అన్న వేసుకుని వెళ్ళి ఎక్కడున్నా ఎత్తుక్కుని తెచ్చి ఇక్కడ పెడతారా? పెట్టరా? ఎందుకు పెట్టరా? ఆల్రెడీ మీకు ఇది అలవాటు అయిపోయింది. దేవుడికి ఏం లేదన్నారు, రూపం లేదు కాబట్టి ఆయన ఎవరో అంతే. ఎలాగుంటాడు ఆత్మని ఎప్పుడైనా చూశారు మీరు? వాళ్ళు మీకు మీరు చూసుకోలేదు, నాకు నేను చూసుకోలేదు. ఎప్పుడు చూసుకుంటాం? సత్యాలు చూసుకుంటాం. అందరం అలాగ వెళ్ళిపోతాయి. ఆత్మలన్నీ వెళ్ళిపోతుంటే ఎలాగుంటుంది తెలుసండి? ఓహో, నువ్వు నా కూడా వస్తున్నావా, నరకంలో మాట్లాడుకునే మాటలు వాళ్ళ బ్యాచ్ వేరుగా ఉంటుంది, ఈ పరలోకంలో బ్యాచ్ వేరుగా ఉంటుంది. మనది ఏ బ్యాచ్ అది వెళ్దాం.
ఏదో పాట ఒకటి ఉంటుందండి, అది ఏ గుంపులో నుంటివో ఎరిగి తెలుసుకో, గుర్తెరిగి తెలుసుకో, ఏ గుంపులో నుంటివో ఎరిగి తెలుసుకో, గుర్తెరిగి తెలుసుకో, జాగు చేయక వేగమేలుకో, జాగు చేయక వేగమేలుకో, ఏ గుంపు ఎరిగి తెలుసుకో, గుర్తెరిగి తెలుసుకో. చాలు. వాస్తవానికి ప్రసంగం టైం అయిపోయింది, కానీ ఇంకో 2 సంగతులు ఉండిపోయి. నేను నాలో లోపమా ఇవ్వాలా, మీలో లోపమా? చూసారా, సాగిపోయింది. మరి దీన్ని ఆఫ్ చేస్తేనేమో రికార్డింగ్ బాగోదు, షార్ట్లో చెప్పేస్తాను. ఓకేనా? ఓకే. 2 సంగతులు చెప్పాను. ఒకటి ఏంటన్నట్లయితే లోతు లేని సమర్పణ, రెండోది అంగీకరింపదగని ఆరాధన, అన్యాక్సెప్టబుల్ వర్షిప్, మూడోది అర్ధరహితమైన ప్రార్థన, మీనింగ్లెస్ ప్రేయర్. చాలామంది ప్రార్థన చేస్తారు. ప్రార్థన అంటేనే ధూపం. కొత్త నిబంధన ప్రకారంగా ప్రార్థన చేయడం అంటే ఏం చేయడం? దేవుడికి ధూపం వేయడము. ఈ ధూపం వేసేటప్పుడు, నీ చేతులతో ధూపం వేసేటప్పుడు ఇది ఎలా ఉండాలో తెలుసా? నీ చేతులు పరిశుద్ధంగా ఉండాలి. అంటే ప్రార్థన, ఇప్పుడు ప్రార్థన చేసేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మోకరించి చేతులను ఏం చేస్తాం? జోడిస్తాం. చేతులు జోడిస్తారు, జోడించరా? ప్రార్థన ఎలాగైనా కొందరేమో ఇలా చేస్తారు. ఇలా చేస్తారా? నేను ఇది కరెక్ట్ కాదు, ఇదే బెస్ట్ అనుకుంటున్నాను. ఇదే బెస్ట్. వందనాలు చెప్పేటప్పుడు కూడా ఒకళ్ళు చక్కగా 2 చేతులు జోడింతారు. బాగా సీనియర్లు అయిపోయిన తర్వాత ఇంకా ఫస్ట్లో అయితే ఇలాగ ఉంటుంది. అప్పుడు వినయం ఉంటుంది. నేను ఆదివారం చెప్పుకున్నాను కదా, వినయము గర్వము అనేది. ఫస్ట్లో 2 చేతులు జోడించి చక్కగా వందనాలండి అంటాము. కొంచెం సీనియారిటీ వచ్చిన తర్వాత ఆడెవడో కాకరకాయ ఏమన్నాడంట, అలా ఉండకుండా బాబు, ఎప్పుడు వినయ విధేయులతోనే ఉండండి. ఇప్పుడు ఈ ప్రార్థన ధూపం. ఇప్పుడు ఈ ప్రార్థన వేసేటప్పుడు ఈ చేతులతో చేస్తున్నాం కదా, ఈ చేతులతో మనం ప్రార్థన చేసేటప్పుడు ఈ చేతులు ఎలా ఉండాలంటే పరిశుద్ధంగా ఉండాలి. ఇప్పుడు మన చేతులు రక్తంతో నింపబడిపోయి అంట. మన చేతులు రక్తంతో నింపబడిపోయి అంట. ఎలా రక్తంతో అని చెప్తానంటే, ఉదాహరణకి మీరు ఎవరినైనా కలిసినప్పుడు, బాగా సన్నిహితులను కలిసినప్పుడు వెంటనే ఏమిస్తారు? ఒకవేళ నీ చెయ్యి రక్తంతో నింపబడింది అనుకో, అవతల వ్యక్తికి కూడా రక్తాన్ని ఏం చేస్తున్నావు? నువ్వు అంటిస్తున్నావు. అంటే దాని అర్థం ఏంటో చెప్పనా? సంబంధ బాంధవ్యాల మీద శ్రద్ధ చూపకుండా, నీ సహోదరుని ప్రేమించుకోకుండా, ఇద్దరు షేక్ హ్యాండ్లో కలవకోకుండా దేవుడి దగ్గరికి వచ్చి మట్టుకు ఏం పెట్టేస్తున్నావు? ఈ చేతులు దేంతో నింపబడినాయో తెలుసా? రక్తంతో నింపబడ్డాయి. ఇప్పుడు ఈ చేతులతో ధూపం ఎత్తే దేవుడు అంగీకరిస్తాడో చెప్పండి? మీనింగ్లెస్ ప్రేయర్. రిఫరెన్స్లు రాసేసుకోండి, వివరణ ఇచ్చేసాను కదా. ప్రకటన గ్రంథం 5:8 ప్రకటన గ్రంథం 8:3-4 వరకు, యెషయా గ్రంథం 1:15-17, యోహాను మొదటి పత్రిక 3:15. సంబంధ బాంధవ్యాల్లో పొరపాట్లు ఉంచుకుని మోకరించేసి ఏం చేసేస్తారా? 3వ పాయింట్ ఏంటి? ప్రార్థన. కానీ రిలేషన్స్ మాత్రం ఎలాగుంటుంది? అన్న తమ్ముడితో మాట్లాడుకోడు, తమ్ముడు అన్నతో మాట్లాడు, ఇద్దరు కలుసుకుని ఏం చెప్పుకోరు? వందనాలు చెప్పుకోరు. అక్క చెల్లితో మాట్లాడు, చెల్లి అక్కతో మాట్లాడు, ఇద్దరు కలుసుకుని ఏం చెప్పుకోరు? కానీ ఇద్దరు మోకరించి మట్టుకు దేవుడికి ఏమేసేస్తున్నారు పొద్దున సాయంత్రం. ఎందుకు? నా పాయింట్ అర్థమవుతుందో లేదు మీకు? ఇక్కడ సంబంధ బాంధవ్యాల్లో పొరపాట్లు ఉంచుకున్నప్పుడు మీనింగ్లెస్ ప్రేయర్. నీ ప్రార్థనకు అర్థం లేదు. ఎన్ని చెప్పానండి? 4వది ఏంటంటే కపట ప్రసంగం, ఎపోక్రిటికల్ ప్రీచింగ్. ఇది ఎలా ఉంటుందో చెప్పనా? ప్రసంగం కొందరు షార్ట్కట్లో టైం లేదు కాబట్టి చెప్పేస్తూ ఉంటున్నాను. ఒక చోరుడు వచ్చాడు అనుకోండి, ఒక జారుడు వచ్చాడు అనుకోండి,
వీళ్ళిద్దరూ వచ్చి అయ్యా మా కోసం ప్రార్థన చేయండి అన్నారు అనుకోండి. నన్ను తెలుసు కదా చోరుడు జారుడు అంటే, తెలిసే తెలియదు చెప్పండి. అంతే. వీళ్ళు వచ్చి ప్రార్థన చేయమన్నారు అనుకోండి, చేసేసి ఏం పర్వాలేదు నీ దొంగతనాలను దేవుడు దీవించనుగా వెళ్ళిపో, నీ జారత్వమును దేవుడు దీవించనుగా వెళ్ళిపో అన్నాను అనుకోండి, నేను కపట ప్రసంగికుని అయిపోతాను. మీరు ఏం చేసినా కానీ మీరు వచ్చి తలంచి ప్రార్థన చేయమంటే నేను ప్రార్థన చేసేసి ప్రసంగం చేసేస్తే నేను కపట ప్రసంగికుని అవ్వట్లేదు. మీరు కాదు నన్ను అలా చేసేది. ఇందులో సంఘములో దేవుడికి ఏమవుతుంది? మూలవాక్యాన్ని బట్టి గాయమవుతుంది. ఏంటి గాయాలని అడిగారంట అందరూ. అప్పుడు అన్నాడంట అతను, నన్ను ప్రేమించిన వారి ఎంట ఉన్నప్పుడు నాకు కలిగిన గాయం. అయినోళ్ళు గాయం, బయటోళ్ళు గాయం చేస్తే పెద్ద పట్టించుకో, అయినోళ్ళు గాయం చేస్తే తగ్గుద్దా? నా మాట అర్థం అవ్వట్లేదు అనుకుంటా మీకు. ఎన్ని మందులు ఏ హాస్పిటల్కి వెళ్తే తగ్గుతుంది అమ్మా? అలాగే ఎప్పుడైనా అయినోళ్ళు మీకు గాయం చేశారా? ఇప్పటికీ కూడా ఆ గాయం అలా ఉంటాను ఉందా? తగ్గిందా? ఎవరికి ఆ గాయం ఉందో తర్వాత చెప్పండి నాకు అండి. పాపం దేవుని పిల్లలండి మీరు. అదే నాకు అర్థమైంది. పాపం మీరందరూ నా పిల్లలు, నేను ఆత్మతో కన్నటువంటి పిల్లలండి. మీరు ఆయన సొత్తు, దేవుని సొత్తు, కానీ నా చేతిలో పెట్టాడు. నేను జాగ్రత్తగా మిమ్మల్ని ఏం చేయాలో మళ్ళీ ఆయనకి అప్పగించాను. అది నా బాధ్యత. అంతవరకు మీ మీద నేను కమెంట్ చేయడానికి కట్టలేదు. నేను ఖచ్చితంగా నీతిను శిక్షించే అధికారం నాకు ఇచ్చాడు కాబట్టి చెప్పగలను. కపట ప్రసంగం అయితే ఇబ్బంది అయిపోద్ది ప్రియమైన వాళ్ళ. ఇక్కడ ఒక మాట రాసుకోండి. చల్లబడిన ప్రసంగికుడు సంకోచించని పాపులను తయారు చేస్తాడట. చల్లబడిన ప్రసంగికుడు అసలు కదిలింపు లేని పాపులను ఏం చేస్తాడో తయారు, అంటే సోమరిపోతుల్లాగా తయారు చేస్తాడు. ఎవరో చల్లబడిపోయినప్పుడు. నేను చల్లబడిపోయినా ఉత్సాహంతో ఉన్నానా? మన శుక్రవారం ప్రసంగం చేస్తుంటే బీపీ పెరిగిపోయింది నాకు. ఆ రోజు బిళ్ళ కూడా వేసుకున్నాను. ఏంటి వేళ ఇలాగే మాట్లాడేస్తున్నాడేంటి అని అనుకుంటున్నారు వాళ్ళు. మరి ఏం చేయను, లేఖనంలా ఉన్నది అలాగా. ఎప్పుడైనా నా ప్రసంగం విన్నప్పుడు మీకు బాధ కలిగిన రోజులు ఎప్పుడైనా ఉన్నాయా? మాట్లాడతలేదు. బాధ కలిగి ఏం చేయాలా? వందనాలు కూడా చెప్పకుండా ప్రియమైన దేవుని వారల, చల్లబడిన ప్రసంగికుడు సంకోచం లేని పాపులను ఏం చేస్తాడట? తయారు చేస్తాడు. మీరు పాపులు కాదండి, మీరు పరిశుద్ధులండి. ఏమండి? దేవుని మాటకు ముందు పరిశుద్ధమైనటువంటి భయం ఉండాలండి. అది లేకపోవడం వల్లే ఇటువంటి జరుగుతుంది. యెషయా గ్రంథం 66:1-2 వచనాలు వేసేసుకోండి. మరొక మాట చెప్తున్నాను, చివరిది 5 అన్నాను కదండి. 5 చివరిది ఏంటంటే ఉత్సాహం లేని కానుకలు, డిఫెక్టివ్ గివింగ్స్. మొట్టమొదటి ఏం చెప్పుకున్నామో? లోతు లేని సమర్పణ. రెండోది అంగీకరింపబడని ఆరాధన. మూడోది అర్ధరహితమైన ప్రార్థన. నాలుగవది కపట ప్రసంగం, ఎపటికల్ ప్రీచింగు. ఐదోది ఉత్సాహము లేని కానుకలు, డిఫెక్టివ్ గివింగ్స్, ఆఫరింగ్స్. ఇది ఎలా ఉంటుందంటే మలాకి గ్రంథం 1వ అధ్యాయము 6-7 వచనాల్లో ఉన్న సందర్భం ఏంటంటే వాళ్ళు అంటున్నారట, ఏమి చేసి నీ నామాన్ని అపవిత్రపరిచాం అంటున్నారంట దేవుణ్ణి. ఏమి చేసి నీ నామాన్ని మేము అపవిత్రపరిచాం అంటున్నారట. అప్పుడు దేవుడు అంటున్నాడు 1-8 వచనంలో, తీసుకున్నారు ఎవరైనా? మలాకి గ్రంథం 1వ అధ్యాయము 8వ వచనం తీయలేదు నాయనా పిల్లలు. అదండి ఏంటమ్మా? గ్రుడ్డి దాన్ని తీసుకుని బలిగా అర్పించిన ఎడల, అదండి శ్రేష్టమైన దాన్ని ఇవ్వకపోవడమే. ఉత్సాహం లేని కానుకంటే అర్థం ఏంటంటే శ్రేష్టమైనది ఇవ్వకపోవడమే. వీళ్ళు ఏం చేస్తున్నారంటే తెలుసా? మిగిలిపోని దాన్ని ఇస్తున్నారట దేవుడికి. దేవుడికి నిజంగా మీలో మంచి లక్షణం చూశాను నేను. మీరు ఏదైనా వంట చేసుకున్నా, ఏది చేసుకున్నా మొట్టమొదట ఎవరైతే ఇస్తారండి? ఏమా? ఫస్ట్ బూరెలు వండుతున్నారు. ఆ బూరెలు మొదటి వాయి ఎవరికి ఇచ్చేస్తున్నారు సునీత? మాట వస్తలేదు. ఇది ఒకటే కాదండి, ఏదో మిమ్మల్ని అర్థం అవడానికి చెప్పాను. శ్రేష్టమైనది మీకు ఏదైనా కానీ శ్రేష్టమైనది ఎవరికి ఇవ్వాలన్నాడో
మిగిలిపోయింది దేవునికి ఇవ్వకూడదండి. ఇంకోటి ఏంటి చెప్పనా, చెడిపోయింది ఇచ్చిన వాడు శాపగ్రస్తుడు అవుతాడు. నువ్వు మంచిది ఇస్తేనే దేవుడు దీవిస్తాడు, లేదంటే చెడిపోయింది ఇచ్చావంటే శాపగ్రస్తమైంది. 1:14 చివరిలో ఉందో చూడండి ఆ మాట. మలాకి 1:14 చివరిలో ఉందా మాట. కాబట్టి అదిగోండి, మంచిది ఉందంటండి, శ్రేష్టమైనది ఉందంట, మగది ఇవ్వాలట, గొర్రెల్లో మేకల్లో మగ ఇవ్వాలట. కానీ అది ఇవ్వకోకుండా వీళ్ళు ఏం చేస్తున్నారని చెప్పబడుతుంది, చెడ్డదాన్ని ఇస్తున్నారట. ఇచ్చిన వాళ్ళు ఏమవుతున్నారట, దేవుడి దగ్గర మనకు శాపం రావాలా దీవెనలు రావాలండి. రెండోది శ్రేష్టమైన దాన్ని ఇవ్వకపోవడం. రెండోది ఏంటంటే దశమ భాగం ఇవ్వకపోవుట. ఇది చాలామంది ఇది బాగా చేస్తారు, దేవుడికి స్తోత్రం, దేవుడు మిమ్మల్ని దీవించాలి. కానీ దశమ భాగం ఇవ్వనటువంటి వాళ్ళు దొంగ అని చెప్పింది బైబిల్. ఏమండి, మలాకి గ్రంథం 3:8 మలాకి గ్రంథము 3:8 ఏముందండి, దొంగిలునా అయితే అదండి. ఇప్పుడు దేవుని బాంక మీరు ఆ వచనమంతా చదివితే మీకు సంగతి అర్థమవుతుంది. దశమ భాగం ఇవ్వని వాళ్ళు ఎవరండి, దొంగలు. గ్రంథం చెప్పింది మాట అండి. ఇంకోటి ఏంటంటే బలవంతముగా కాకుండా ఉత్సాహంగా ఇవ్వాలటండి. ఇచ్చేటప్పుడు ఎలాగ ఇవ్వాలి, ఉత్సాహంగా ఇవ్వాలి. ఇంకోటి ఏంటంటే ధారాళమైన కానుక మనోహరమైన సువాసన. ధారాళమైన కానుక మనోహరమైన సువాసన. ఇప్పుడు మనం ఇచ్చేటువంటి కానుక దేవుడికి ఏమి రావాలండి, సువాసన రావాలి. సువాసన. అమ్మా, ఇక్కడ ఎవరైనా సెంటు కొట్టుకొచ్చిన వాళ్ళు ఉన్నారా, చేయొద్దండి. సెంటు కొట్టుకొచ్చిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, ఎవరు లేరా? సెంటు కొట్టుకుని అలవాట్లేదు మీకు? పాపం ఆవిడ ఖచ్చితంగా సెంటు కొట్టుకునేవారా, సెంటు కొట్టుకునే. ఓకే, ఒక్కొక్కరు దాన్ని మెయింటైన్ చేస్తూ ఉంటారు. సెంటు వాసన ఎంత దూరం వస్తుంది అయ్యా, చాలా దూరం వస్తుంది. ఇప్పుడు మనం ఇచ్చేటువంటి కానుక సువాసన వచ్చేస్తుందట. ఎంత దూరం దాకా వెళ్ళిపోతుందో తెలుసా? మా యొక్క దోపచర్ల స్థానిక సంఘం చేసినటువంటి ఘనమైన కార్యము ఈ ఊరు దాకా వచ్చిందని ఎన్ని ఊర్లు చెప్తాను నేను, ఎన్ని ఊర్లు చెప్తాను. సువాసన అండి అది. కొట్టాడా? పిల్లలు కూర్చోనేమండి, వాళ్ళు మనకి ఇబ్బంది లేకుండా ఆడుకుంటారు. ఇబ్బంది పడగద్దు మనం, వాళ్ళు తిరగనిత్తమే. ఆ పిల్లలు అన్నాక అటు ఇటు నడుస్తూ ఉంటారు, వాళ్ళ ఆట ఆడుకుంటూ ఉంటారు. ఎదిగిన తర్వాత అలా సెట్ అయిపోతారు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, మన పిల్లలు ఉంటేనే మనకు సంతోషం, వాళ్ళకి మనం జాగ్రత్త పెంచుకుందాం. ఇప్పుడు ధారాళమైన కానుక చెప్పండి, దేవుడికి ఏం వాసన వస్తుంది? ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4:18 రాసుకోండి. తప్పుగా కొన్ని కానుకలు ఇస్తున్నారు కొందరు. ఇది చెప్పేసి నేను ప్రార్థన చేస్తాను. ఎలాగ ఇస్తున్నారో కానుకలు చెప్తానండి. ఎలాగంటే దీన్ని ఏం చెప్పాలంటే, అందరికీ చూడండి, ఒక కుమారుడు ఉన్నాడు. ఆ కుమారుడు తల్లిదండ్రులకి వాళ్ళకి నెలకు రాసమో ఏదో ఇస్తాడో పోషిస్తాడు. కానీ ఈ కుర్రోడు ఏ నిర్ణయం తీసుకున్నాడంటే, ఈ నెల మా అమ్మా నాన్నోళ్ళకి ఇచ్చేది నేను దేవుడికి ఇచ్చేస్తున్నానని గుడిలోకి తెచ్చేసాడు. ఇప్పుడు వాళ్ళ అమ్మా నాన్నోళ్ళకి ఇచ్చేటువంటి 1000 రూపాయలు ఇప్పుడు ఎవరికి ఇచ్చేసాడు? దేవుడికి ఇచ్చేసాడు. ఇది కరెక్ట్ అంటారా, ఇది తప్పు అంటారా? ఏమండి, దేవుడికే కదా ఇచ్చాడు. ఇచ్చింది ఎవరికే? దేవునికి. కానీ అక్కడ ఎవరిని ఉసూరం అనిపిస్తున్నాడు? ఇక్కడ దేవునికే. నీ తల్లిదండ్రులకు నియమించింది తల్లిదండ్రులకి ఇవ్వాలి. చూడండి లేఖనము, మార్కు సువార్త 7వ అధ్యాయము. మార్కు సువార్త 7వ అధ్యాయము 10 చూడండి. నీ తల్లిదండ్రులను ఘనపరచవలననియు తండ్రినైనను తల్లినైనను దూషించువానికి. ఎప్పుడైనా పిల్లలు మీరే చదువుతున్నారు, వెరీ గుడ్, ఈ వాక్యం మీ నోటే దేవుడు పలికించాడు. మీ తల్లిని కానీ మీ తండ్రిని కానీ ఏం చేయకూడదు? దూషించకూడదు. నిజంగా మా పిల్లల దోపచాల్లో ఉన్న యవనస్తుల గురించి నేను ఎంతమందికి సాక్ష్యం చెప్పుకుంటాను తెలుసా?
మీకు ఆడపిల్లలు మీరు కూడా, మగపిల్లలు కూడా దూషించొద్దు. అయినను మీలో ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి నా వలన నీకు ప్రయోజనకరమగునది ఏదో అది కొర్బాను అనగా దేవార్పితమని చెప్పిన ఎడల తన తండ్రికైనను తల్లికైనను వాణిని ఏమీ చెయ్యక, ఇంకా వగైరా సంగతులు చెప్పేశాడు. అంటే దాని అర్థం ఏంటంటే కొర్బాన్ అంటే ఎబ్రీ భాషలో పూర్తిగా దేవుడికి ఏం చేయడము, సమర్పించటం. ఇప్పుడు తల్లిదండ్రులు భాగాన్ని తీసుకొచ్చేసి ఎవరికి ఇచ్చేసాడు? ఇతను దేవునికి ఇచ్చేసాడు. ఇది దేవుడు అంగీకరిస్తాడా? అది గుర్తుపెట్టుకోండి. రెండోది ఏంటంటే కొందరు ప్రభుత్వ ఉద్యోగం చేసేవాళ్ళు ఉన్నారు. ఈ ప్రభుత్వ ఉద్యోగం చేసేవాళ్ళు చేసినటువంటి తప్పు ఏంటో చెప్తాను చూడండి. మార్కు సువార్త 12వ అధ్యాయము. మార్కు సువార్త 12వ అధ్యాయము 17వ వచనంలో చూడండి. అందుకు యేసు కైసరివి కైసరుడుకును దేవునికిని చెల్లించిన వీళ్ళు ఏం చేస్తున్నారో తెలుసా? ప్రభుత్వానికి కడుతున్నారు కానీ ఎవరికి ఎత్తలేదు? దేవునికి ఎత్తలేదు. ఇప్పుడు నువ్వు ఎక్కడో దాచుకున్న డబ్బులు ఈలోగా ఇంటి పన్ను వచ్చేసింది, ఈ కానుకను కాస్త ఏం చేసేసావు? కట్టేసావు. ఇదేమైపోయింది? పెండింగ్ అయిపోయింది. దేవుడికి ఇచ్చేసింది లేదు. కైసరిది కైసరికి ఇవ్వాలా, దేవుడికి దేవుడికి. మార్కు రోమీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 7వ వచనంలో చూడండి. ఇందుకే కదా మీరు పన్ను, కాబట్టి ఎవనికి పన్ను వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును, ఎవని ఎడల భయం ఉండవలను వాని ఎడల భయమును, ఎవని ఎడల సన్మానం ఉండవలను వాని ఎడల సన్మానమును కలిగి ఉండి అందరికీ వారి వారి రుణములు ఏం చేయండి. ఎవరికి కూడా మనం ఎలా ఉండకూడదు? రుణపడి ఉండకూడదట. ఏంటంటే ఇంకో మాట కూడా చెప్పేసి ప్రార్థన చేసుకుందాం. లోకాసువార్త 3వ అధ్యాయము. లోకాసువార్త 3వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుతున్నాను. సుంకరులను బాప్తిసం పొందవచ్చు బోధకుడా మేము ఏమి చేయవలని అడుగగా అతడు మీకు నిర్ణయం పొందిన దానికంటే ఎక్కువ తీసుకుని వద్దని వారితో చెప్పింది. ఎవరిని? సుంకరులు. వీళ్ళ సుంకరులు అంటే ఎవరో ట్యాక్స్ వసూలు చేసేవాళ్ళు. ట్యాక్స్ వసూలు చేసేవాళ్ళు ఎక్కువ కట్టించుకోవాలా, కరెక్ట్గా గవర్నమెంట్ రేట్ కట్టించుకోవాలా? జరుగుద్దా లోకంలో? జరగదు. బ్లాక్ అంతా ఏమైంది? అడుగా 13వ వచనం. అతడు మీకు నిర్ణయం పడిన దానికంటే ఎక్కువ తీసుకున్నది వారితో చెప్పాడు. సైనికులను మేము ఏమి చేయవలని అతను అడిగిరి. అందుకు అతడు ఎవరిని బాధ పెట్టకయు ఎవరి మీదనూ అపనింద వేయకయు మీ జీతములతో ఏం పొందండి. అంటే ఇప్పుడు జీతాలతో తృప్తి పొందాలా? దాన్ని ఏమంటారు? లంచంతో తృప్తి పొందాలా? ఈవేళ లంచాలు ఉన్నాయా లేదా? ఈ లంచం ఎంతైతే తీసుకుంటారో ఏదో ఒక రోజు ఏసీబీకి ఏమైపోతున్నారు? చిక్కుపడిపోతున్నారు. నువ్వు నీ జీతంలో తీసుకొచ్చి దేవునికి ఇవ్వాలి. నువ్వు కష్టపడిన దాంట్లోనే దేవుని భాగమన్నాడు. దీనికి ఏ పాయింట్ పెట్టామంటే ఉత్సాహము లేని కానుక. మనము ఈ విషయంలో ఎలా ఉంటున్నామో ఆలోచన చేసుకోండి. ఈరోజు 5 సంగతులు చెప్పాను. దేవుణ్ణి గాయపరిచే సంఘం ఉన్న చెడ్డవేంటి చెప్పేయండి. మొట్టమొదటి లోతు లేని సమర్పణ. అంతేనా? నామకార్థ క్రైస్తవ్యం అండి. దేవుడి పేరు చెప్తారు, మా గుడి అంటారు, గుడికి ఏమీ చేయరు. ఏమండి? అంగీకరింపదగని ఆరాధన అంటే వ్యక్తులు ఏం చేస్తున్నారు తెలుసా? వస్తువులకి ఆరాధన చేస్తున్నారు, మనుషులకి ఆరాధన చేస్తున్నారు, కానీ ఆత్మడైన దేవుణ్ణి ఏం చేయట్లేదు, ఆరాధన చేయట్లేదు. మూడోది అర్ధరహితమైన మీనింగ్లెస్ ప్రేయర్. చేతులతో పాపం ఉండిపోయి సహోదరులు ప్రేమించుకోకుండా చేతులు జోడించి ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. 4వది కపట ప్రసంగము. ఈ ప్రసంగం మిమ్మల్ని గాయపరిచేదే ఉండాలి కానీ మిమ్మల్ని మెప్పించేదే ఉండకూడదు. 5వది ఉత్సాహం లేని. ఇవి చేయటం వల్ల నేను కపట ప్రసంగం చేస్తే దేవుడికి ఏమవుద్ది? గాయం అవుతుంది. మీరు ఉత్సాహం లేని కానుకిచ్చిన దేవుడికి ఏమవుద్ది? గాయం అవుతుంది. దేవుని గాయపరచొద్దండి, దేవుని సంతోషపరచండి. ఈ మాటలు హెచ్చరించుకుంటూ ఇంతటితో ముస్లిం అందరి కొందనాలు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. మౌన మిక్కిలిగా ప్రేమించిన మా కన్న తండ్రి,
సంఘమందు ఉన్నటువంటి చెడ్డవి ఏంటో కొన్ని సంగతులు మాతో మాట్లాడారు. ఒకవేళ నిజముగా అటువంటివి ఉంటే నిన్ను గాయపరిచామనే మాకు అర్థమైంది. నిన్ను గాయపరిస్తే మా దీవెనలు ఆగిపోతాయి. మేము చేసేటువంటి సమర్పణ లోతు లేదు, నామకార్థం అయిపోయింది. ఆలయము ఆలయం ఆలయం అంటున్నామే కానీ, నీ పేరు వాడుకుంటున్నామే కానీ మాలో ఇంకా ఏదో లోపం ఉన్నది. ఇలాగ తండ్రి అనేక సంగతులు మాకు నేర్పించారు. ఆలోచింపచేయండి, మిగతా సమ్మేళకరంగా మార్చండి. మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్.